ఏంటో నా పరిస్థితి అండి. ఈ కంపలంపట కూర్చోవాల్సి వస్తుంది. దొంకోళ్ళు పట్టేవాడు కూర్చున్నట్టు కూర్చున్నాను నేను ఇక్కడ. దొంకోళ్ళు పట్టేవాడు కూడా అలాగే కంపలంపట కూర్చొని ఉంటాడు. ఈ కంపలంపట కూర్చుంటే ఇందులో నుంచి ఏ పాము వస్తుందోనని భయం. పోనీ రోడ్డు మీద కూర్చుందామంటే ఇప్పటికి రోజుకి 20 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి మట్టి తోలకాలు. ఆ దుమ్ము మొత్తం నా తల నిండా బట్టల నిండా ఉంటుంది. వీటి మీద వచ్చే సంపాదన ఏమో కానీ అప్పుడు అయ్యే ఖర్చు దోలు తీరుతుంది. తిప్పి కొడితే ఒక 5 కేజీలు బెండకాయలు, లాగి కొడితే 2 కవర్ల పూలు. వీటి కోసం గంటన్నర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మా సుబ్బయ్య బాబాయ్ రాడే. ఆయనకు ఒక టైమింగ్ అంటూ ఉండొద్దండి. ఇక్కడ జనం వెయిట్ చేస్తున్నారని ఉండొద్దా? ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలి మేము? నేను అందుకే కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా లాభం లేదు. రోజు ఇలాగైతే ఎలా కుదిరిద్దండి? మాకు పనులు ఉండవా ఏంటి? ఆయన సంచి తీసుకెళ్ళినంత మాత్రాన గంటలు గంటలు మేము ఇక్కడ కూర్చొని చూడాలా? ఏ ఊరికి నేను తీసుకెళ్తున్నాడు ఆయన? ఏదో ఒకటి లంచం ఇవ్వట్లేదు మేము. జాంకాయలో, బెండకాయలో, బీరకాయలో ఒకటి లంచం ఇవ్వట్లా? లంచం ఇస్తేనే కదా తీసుకెళ్తుంది. అందుకనే కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా నేను కూడా ఆయన మీద. ఎన్ని రోజులని ఇలా చూస్తామండి? ఎన్ని రోజులు చూస్తాం చెప్పండి? అక్కడికి రోజు చెప్తూనే ఉన్నాను నేను, బాబాయ్ ఇలాగైతే కుదరదు నాకు, నువ్వు టైమింగ్ చెప్పు నాకు. 9ంటికా, 10ంటికా, 11ంటికా, ఏ టయానికి సెంటర్కి వెళ్తే నేను ఆ టయానికి సంచి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను అని చెప్పాను. లేదమ్మా తీసుకెళ్తాను అంటాడు, కానీ రాడే. టయానికి రావాలి కదా ఒప్పుకున్నప్పుడు. వచ్చే పని లేదు, ఆయనకి బాధ్యత లేదు. ఇక్కడ మా పనులన్నీ ఆపుకొని ఆయన కోసం రోడ్డు మీద కూర్చోవడానికి